హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జొన్న పిండి కుడుములు ఏ విధంగా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. జొన్న పిండిలో మనం బాగా మరిగించిన నీరు వేసుకొని మనం పిండిని మొత్తం కలుపుకోవాలి. పిండిని మొత్తం ఈ విధంగా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా చిన్నగా బాల్స్ వేసుకొని మనం దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా కుడుములు మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. మొదటగా కుడుములు మొత్తం రెడీ అయిపోయాయి. మనం వీటిని నీటిలో ఉడికించుకుందాం. నీళ్ళు బాగా మరిగిపోయాయి. ఇప్పుడు కుడుములు వేసుకుందాం. కుడుములు మొత్తం పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. కుడుములు ఉడికిపోయాయి. ఈ విధంగా వాటర్ పైన తేలాలి. ఇప్పుడు వాటర్ని మొత్తం తీసేసుకుందాం. ఈ విధంగా జొన్న పిండి కుడుములు రెడీ అయిపోయాయి. దీనికి కాంబినేషన్ పెసర్ల కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. పెసర్లని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ ఏ విధంగా చేద్దామో చూద్దాం. తగినంత నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వేడిగా అయిన తర్వాత మనం పెసర్లు వేసుకుందాం. ఈ విధంగా పెసర్లు వేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకుందాం. తగినంత పచ్చికారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, నువ్వుల పొడి, పల్లీల పొడి, కొంచెం చక్కెర వేసుకొని 5 నిమిషాలు వేడిగా చేసుకుందాం. వేడి వేడి పెసర్ల కూర రెడీ అయిపోయింది. జొన్న పిండి కుడుములు పెసర్ల కూర పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.